గూగుల్ డేటా సెంటర్ గుంపు జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? శంకుస్థాపన జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ ని ఇక్కడ అనేది అమలుపరచడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని పక్క రాష్ట్రాలు వెళ్లకుండా అక్కడ ఉద్యోగాల కోసం పరిగెట్టకుండా ఈ గూగుల్ డేటా అనేది ఇక్కడ స్థాపించడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఏపీ డెవలప్మెంట్ కోసం గూగుల్ డేటా అసలు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక అనేది కాదండి, ఈ ప్రభుత్వం ఉంటేనే అన్ని రకాల పెట్టుబడులు గాని డెవలప్మెంట్ గాని జరిగిద్దని మేము అనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే యువతని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ ఉద్యోగాల కోసం గాని అలాగే పేదరిక నిర్మూలన కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం గాని చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం అనేది రావడం చాలా సంతోషంగా ఉంది. వైసీపీ వీళ్ళు ఏమంటున్నారంటే భూముల్ని దారాదత్తం చేసేస్తున్నారు అంటారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత కంపెనీలు లాగేసుకుంటాము అంటారు. కొంచెం ఏమో మేమే కంపెనీలు తీసుకొచ్చాము, మేము తెచ్చింది కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు. ఈ రకంగా చూడాలంటారు. భూములు ఎవరు లాక్కోలేదండి, వాళ్ళు వచ్చిన తర్వాత లాగేసుకుంటాము అన్నది అది కరెక్ట్ కాదండి. ఆ మాటలు అసలు మాట్లాడకూడదు. ఇది ఏంటంటే యువతికి ఉద్యోగ భవిష్యత్తు కోసం ఇది గూగుల్ అనేది మనకి ఇక్కడ స్థాపించడం జరిగింది. అది ఏ రకంగా లాగేసుకుంటారు వాళ్ళు, అది అసలు కరెక్టేనా చెప్పడం? లాక్కోవడం అనేది అంత సవాళ్ళు ఇవ్వడం ఏంటి? మేము తీసేసుకుంటాం లాగేసుకుంటాం అని ప్రజలకు మంచే కదా చేసేది, మంచిదాన్ని మీరు అలా కొలగొడతానని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ స్థాపన జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఈ రోజు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు వ్యయంతో ఒక గూగుల్ సెంటర్ కి శంకుస్థాపన చేయడం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నిజంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున్న మా భావితరాలకు మా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఉద్యోగ అవకాశాలు చాలా పుష్కలంగా వస్తాయని చెప్పి సందర్భంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. సార్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాము అని మాట్లాడతారు. మళ్ళీ ఇంకోటి అన్ని కంపెనీలు మేము వచ్చిన తర్వాత వెలగొడతామని మాట్లాడుతుంటారు. మీరు మీరేమంటారు? నాకు తెలిసి జనరల్ గా నేను చూస్తున్న న్యూస్ను బట్టి అంతకుముందు అనంతపురంలో కియా కంపెనీ ఏదో అనుబంధ సంస్థ వస్తే ఈయన వల్లే వాటా అడిగాడని చెప్పి గత ప్రభుత్వంలో నాయకులు బెదిరించడం వల్ల వెళ్ళిపోయిందని నేను విన్నాను. అలాగే ఇన్ఫోసిస్ కూడా వైజాగ్ లో ఒక బిల్డింగ్ లో ఉంటే దాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల వెళ్ళిపోయింది, ఖాళీ చేపించడం జరిగిందని చెప్పి నాకు తెలిసిన విషయం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీలు రావడం కానివ్వండి, శంకుస్థాపన చేయడం కానివ్వండి, ప్రణాళిక పరంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. మరి వాస్తవంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే అన్ని కంపెనీలు వచ్చినాయని చెప్పి అనుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే గూగుల్ డేటా సెంటర్ కంపెనీ మేము ఉన్నప్పుడు తీసుకొస్తే కావాలని ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అది ఇదని వైసీపీ మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలని భూములు దారదత్తం చేసిన వాటిని తిరిగి లాక్కుంటాం, అది ఇదని మాట్లాడుతున్నారు. దాన్ని మీరేమంటారు? రెండు విషయాలు అడుగుతున్నారండి. మీరు తెచ్చారు ఓకే, గత 5 ఏళ్ళలో శంకుస్థాపన ఎందుకు జరగల, దానికి సంబంధించిన కార్యకలాపాలు ఎందుకు జరగల? సరే ఓకే, మీరు తేలేదు, మీరు తెచ్చారు అనుకుందాం. మళ్ళీ వీళ్ళే శంకుస్థాపన చేస్తున్నారు అనుకుంటున్నాం. మళ్ళీ ఖాళీ చేయడం ఏంటి, భూములు వెనక తీసుకోవడం ఏంటి అని బెదిరిస్తున్నారా? కంపెనీలు నెలకొట్టాలని చూస్తున్నారా? వీళ్ళంతా బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు ఉంది. కానీ మా స్వయం కృషి వల్ల వచ్చింది, ప్రజలకు ఉపయోగపడింది, సరే ఎవరో వాళ్ళు తెచ్చారు వాళ్ళ పేరని చెప్పుకునేవాడి ప్రజలు బాగుపడతారనే ఆలోచనతో ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే ఆలోచనలు అయితే ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ ధోరణి అంతే కదా. గత 5 ఏళ్ళు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. అంతా ఏదైనా ప్రాబ్లం వచ్చి నిరసన తెలుపుదామంటే కేసులు పెట్టి లోన్ పెట్టేవాళ్ళు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే సుమారు 1,50,000 కోట్లతో దేశంలోనే మొదటిసారి ఇంత పెద్ద భారీ ఎత్తున పెట్టుబడి తీసుకొచ్చి మన రాష్ట్రంలో చేయడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్న. నా భవిష్యత్తులో నా పిల్లలు చేతికొచ్చే టయానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఎత్తుక్కొని పరాయి రాష్ట్రం నుండి వచ్చారన్న భావన లేకోకుండా నా సొంత రాష్ట్రంలో నా ఊర్లోనే నా పిల్లలు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 1,00,000 మంది పైగా ఉద్యోగాలు వస్తాయనేది ఒక అంచనా అనుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు భూములు దారాదత్తం చేసేస్తున్నారు బడా కంపెనీలకి, మనం వచ్చిన తర్వాత లాగేస్తాం అది ఇది, మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత మేమే తీసుకొచ్చాం ఈ కంపెనీలు అది ఇదని మాట్లాడతారు. మీరు మీరేమంటారు? వీళ్ళు ఫస్ట్ నుంచి అంతే అన్న. ఇప్పుడు ఫస్ట్ ఒక మాట చెప్తారు, ఈ కంపెనీ ఇప్పుడు మన ఇది పెట్టుబడి పెడుతుంటే వేరే కంపెనీ అసలు ఆడు ఎక్కడ పెడతాడు, స్టీల్ కంపెనీ వాడు వేరే రాష్ట్రంలో పెట్టాడు ఎంతతో అని ముందు రోజు మాట్లాడాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంఓఈ చేసుకోగానే ఈ కంపెనీ నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను నేను చెప్తేనే వచ్చారా అసలు. అంటే చేస్తేనేమో
మేము చేసాము మా ద్వారా జరిగిందని. జరగలేదు అనుకో ఇవన్నీ మేము ముందే చెప్తున్నాం అంటారు. వీళ్ళు గతంలో ఇలా చేశారు కాబట్టే కదా కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. అమర్ రాజా కంపెనీ కానీ, లూలు కంపెనీ కానీ ఇవన్నీ మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం కారణం ఏంటి? వీళ్ళ కంపెనీలని అరెస్ట్ చేయడం వల్లే కదా. ఇవాళ దేవుడి వల్ల మన అమరావతి రాజధాని అయినట్టే ఈ కంపెనీలు కూడా వచ్చిన కంపెనీలు వెళ్ళిపోకుండా ఏదో ఒక చట్టం చేస్తే ఇలాంటి వాళ్ళు బ్లాక్ మెయిల్కి భయపడుకోకుండా ఇంకా ఎక్కువ కంపెనీలు రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టి మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేది మా ఆశ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన రాష్ట్ర పెట్టుబడులు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మేము వాస్తవంగా అనుకోలేదన్న ఇంత తొందరగా ఇంత పెట్టుబడులు పెడతారు, ఇంతమంది ఆకర్షితులు అవుతారు అని అనుకోలేదు. గత పాలన చూసి ఈ కూటమి వచ్చిన తర్వాత ఇంత తొందరగా రికవర్ అవుతారు అనుకోలేదన్న. కానీ చాలా తక్కువ షార్ట్ పీరియడ్ టైంలోనే వీళ్ళు బాగానే ఎదరకొచ్చి పెట్టుబడులను ఆకర్షించగలిగారన్న. సార్, గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. గూగుల్ సెంటర్ శంకుస్థాపన చాలా సంతోషం అండి. యువతకు ఉద్యోగాలు ఎన్ని బాగున్నాయి. ఇంతవరకు యువత ఉద్యోగాలు అంటే దేశాలు తిరిగేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి గూగుల్ సంస్థలు కానీ ఇలా ఉద్యోగాలు యువతకు బాగా జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీలు మాట్లాడుతూ మొన్నటిదాకా గూగుల్ సెంటర్ మీద తెచ్చామంటారు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత కంపెనీ భూములు లాగేసుకుంటామని అంటున్నారు. ఏ రకంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటంటే యువత సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు. ఏపీ ప్రజల సంతోషంగా ఆయనకు ఇష్టం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి గూగుల్ కంపెనీలని అవన్నీ పెట్టుబడులు మొత్తం నీరు వస్తే ఆయన ఒకవేళ అది ప్రభుత్వం వస్తాదని నమ్మకం, అది రాదు, ఒకవేళ వస్తాదని నమ్మకం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మేము వాళ్ళకన్నా ఎక్కువ డెవలప్ చేస్తాము, యువతకు ఉద్యోగాలు ఎక్కువ తెస్తాము, వీళ్ళకన్నా ఎక్కువ బెటర్ చేస్తామని చెప్పి యువతకని చెప్పాలి కదా. అంతేగాని వాళ్ళ గూగుల్ కంపెనీ తెచ్చారు అది నిధి చేస్తాము, భూములు చేస్తాము, యువతను మొత్తం నాశనం చేస్తాము అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ముందు బానిస బాగా యువత మొత్తం బాగా బానిస అయిపోతుంది. ఈ సంవత్సరాల్లో చాలా వరకు కానీ యువత చాలా మేలుకొని ఉద్యోగాలు బాగా వెళ్తున్నారు. ఈ పెట్టుబడులకు బాగా వస్తున్నారు. యువతకు ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి వయసుతో అలా మాట్లాడుతున్నారు? ఆయనకంటే యువతగా సంతోషంగా ఆయనకు ఇష్టం లేదు. ఏపీ ప్రజలు ఎప్పటికీ నాశనం అయిపోవాలని చెప్పి మన ఆలోచన అంతే. ఆయన ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, పోయిన 5 సంవత్సరాల్లో యువత చేసిన మేలైంది ఒక చెప్పినప్పుడుగా. ఆ యువతకు బరి దారుణంగా గాగి మందు తాగి ఆ ఉద్యోగాలు లాగా వాళ్ళు ఇన్ని ఇతరులు పెరిగారు. ఎక్కడ పడితే అక్కడ ఇతరులు పెరిగేది. యువతకి ఏంటంటే ముందు ఉద్యోగం పని అనేది ఒక మనిషికి దొరికిందంటే ఇంకా వేరే ఆలోచన మీద ఉండదు. ఈ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు యువతకి మనమంటూ ఒక బాధ్యత ఉద్యోగం కానీ ఒక పని ఇస్తే చెడు వాళ్ళు బానిసకుండా ఉంటారని చెప్పి ఇలా ఆలోచన. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావడం మొదలెట్టినాయి, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రం ముందుకు వెళ్ళిద్ది, డెవలప్ అయ్యిద్ది అన్న ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు వస్తున్నాయి, అనేక ఈ ఉపాధి జరుగుతుంది, అంతమనేక మందికి జాబ్ క్యాలెండర్ కూడా వదిలేరు. అలాగా గతంలో ఇలాంటి ఏమీ లేవు. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడం తప్ప కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఎప్పుడు కనపడలే గత 5 ఏళ్లలో. అంటే ఇప్పుడు వైసీపీలు అన్నారు ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అది అని మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు దానికి వచ్చేపాటికి మిర్జాపూర్ లో అశోక్ లైలాండ్ కంపెనీ ఉండేది. చంద్రబాబు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో తీసుకొచ్చారు అది. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఎందుకు ఆగిపోయిందండి మిర్జాపూర్ లో ఆ కంపెనీ? ఎందుకు ఆగిపోయిందండి? ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక మళ్ళీ దానికి దారులు పడుతున్నాయి. కియా మోటార్ పరిస్థితి కూడా అంతే. అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవడం, అనేక పరిశ్రమలు ఆగిపోవడం చేయడం తప్ప కొత్త పరిశ్రమ వచ్చింది లేదు. దానికోసం వీళ్ళు ముందు ట్రై చేసింది కూడా లేదు నాకు తెలిసి. వీళ్ళు ఏకాదికి ఆ అసెంబ్లీలో కూడా మనం చూసాం. వీళ్ళు నిజంగా వీళ్ళు తెచ్చినట్టయితే ఒక్కసారన్నా అసెంబ్లీలో వీళ్ళు డేటా సెంటర్ వస్తుంది, గూగుల్ వస్తుంది, మాట్లాడేవాళ్ళు. వీళ్ళు మాట్లాడింది ఏంటి? బిర్యానీ పాయింట్లు వస్తున్నాయి మాకు, అవి తీసుకొస్తున్నాం, కోడిగుడ్లు కంపెనీలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయని తప్ప వేరే ఏం మాట్లాడలేదు వీళ్ళు. నిజంగా వీళ్ళు తెచ్చినట్టు 60 మాట్లాడేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగా. అంటే ఇప్పుడు మళ్ళీ అన్నట్టు భూములు ధారాదత్తం చేస్తున్నారు అని మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ వచ్చినట్టు మేము వచ్చిన తర్వాత ఈ కంపెనీలు లాగేసుకుంటామని మాట్లాడుతున్నారు. ఏ రకంగా చూడాలంటారు? ఇది ఒక మూర్ఖపు చర్యగా చూడొచ్చండి. ఎందుకంటే వాళ్ళు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఇచ్చి భూములు ఇచ్చి రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఏదైతే కావాలో చేస్తున్నారు. స్వతహాగా రైతులు ఇచ్చి ఎలాగైతే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి రైతులు స్వతహాగా వచ్చి భూములు ఎందుకు ఇచ్చారండి? వాళ్ళు రాష్ట్రం డెవలప్ అయిద్దనే కదా, రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనే కదా. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి అనేక కంపెనీల పరిశ్రమని పిలిచి వాళ్ళకి ఇస్తున్నారు డెవలప్ చేయడం కోసం, రాష్ట్రానికి. అలాగే జాబ్ క్యాలెండర్ రావడం కోసం ఇప్పుడు మనల్ని చదువుకున్న పిల్లలు ఎంతమంది ఇంజనీర్లు పాస్ అయ్యి
అనేక బీటెక్లు చేసిన తర్వాత బయట రాష్ట్రాలకు వెళ్ళి జాబులు ఎత్తుక్కొని అక్కడ పనులు జాబులు దొరక్క అల్లాడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా రానున్న రోజుల్లో మనకే జాబులు దొరుకుతాయి, మనమే బయటికి వెళ్ళవసరం లేదు, ఇంకా బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి తప్ప మనం బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కంపెనీలు తీసుకొస్తున్నారు. ఆ మాత్రం కూడా తెలియనటువంటి పాలకుల ఇళ్ళు ఎందుకని ఇలా మాట్లాడారు? వీళ్ళు అంతేనండి, అదొక చాదస్తం వీళ్ళకి, అదొక టైప్ ఆఫ్ చాదస్తం. వీళ్ళకి ఎలా ఉంటదంటే వీళ్ళ క్రెడిట్ కావాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకోండి, పేరు ఎందుకు మార్చాలనుకున్నారు వీళ్ళు? దానివల్ల ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఉపయోగం ఏంటి చెప్పండి? ఒక క్రెడిట్ తప్పితే వేరేది ఏంటి ఉపయోగం ఏంటి చెప్పండి? దాని మూలంగా అలా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు మార్చే ప్రయత్నం ఎందుకు చేశారు వాళ్ళు? అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రెడిట్ వాళ్ళకి వస్తే వీళ్ళు కడుపుబ్బరం ఆగట్లా, ఆ కడుపుబ్బరంతో చేసేది తప్ప వేరేది ఏం లేదు వీళ్ళకి. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది మరొక అడిగని మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక కలికిత రాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ ఇతర ఐటీ సెక్టార్ పరంగా ఈ రోజు వైజాగ్ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా వైజాగ్ ని కేంద్రీకృతం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షించవచ్చు, అభినందన తెలియజేయడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మేము ఉన్నప్పుడు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయి అంటారు, కొంచెం మేము ఈ కంపెనీలు భూములు ఇవ్వద్దు అంటారు. నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత కంపెనీ ఇది తీసేస్తాం, పంపించేస్తాం ఈ కంపెనీలు, అది ఇదని మాట్లాడతారు. ఏ రకంగా చూడాలంటారు? ఒకటి, ముందుగా మీరు అడిగిన ప్రశ్న, ఈ కంపెనీలు మేము తీసుకొచ్చామన్నారు. ఒక కంపెనీ తీసుకొచ్చినప్పుడు దానికి కొంత ప్రోగ్రెస్ జరుగుతుంది. వాళ్ళకి స్థలం డిమాండ్ విషయంలో కానీ, కంపెనీకి వచ్చే ఇన్సెంటివ్ విషయంలో కానీ, భూమి విషయంలో కానీ కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. అట్లాగే మన రాష్ట్రానికి వాళ్ళు పెట్టుబడి ఎంత తీసుకొస్తారు, అట్లాగే ఎన్ని ఉద్యోగాలు కల్పన మన రాష్ట్రానికి ఇస్తారు, ఇక్కడ యువత భవిష్యత్తుకి ఆ వచ్చే కంపెనీ ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా మరి ఒక పేపర్ రూపంలో ఉంటుంది. ఇదే వైసీపీ మరి ఆ కోడిగుడ్డు మంత్రి అంటున్నాడు, అయ్యా మేము మనం ఏదైనా చేయని కూటమి ప్రభుత్వం ఏది చేసినా గానీ ఇది మేము ముందే మాట్లాడాం, దీనికి మేము ముందే ఒప్పందం చేసుకున్నాం అన్నాడు. ఆ ఒప్పంద పత్రం ఏదో మీరు మీడియా ముందుకు తీసుకొచ్చి చూపించారు కోడిగుడ్డు మంత్రి గారు. అయ్యా మీరు చెప్పేది నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకుని అయితే సిద్ధంగా లేరు. తెల్లారు లేచి దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద లెక్క ఉంటారు, సిగ్గుందా కనీసం? ఎందుకంటే బూతులు వస్తున్నాయి నోటికి, తెల్లారు మీరు లేచి మాట్లాడేదానికి. భోగాపురం ఎయిర్పోర్ట్ కి అయ్యా స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ 3 గ్రామాలను రెచ్చగొట్టి ఆ ధర్నాలో పాల్గొన్నాడు. ఆ విషయం మర్చిపోయావా? అట్లాగే గూగుల్ డేటా అదానీ సెంటర్ ఉన్నావు, తీసుకొస్తే దానికి సంబంధించి చూపించు. ప్రతి దానికి రావటం, క్రెడిట్ చోరీ అంటాం, ఇది ముందే మాట్లాడే ఉంటాం. ఒక కంపెనీ సృష్టించడానికి, ఒక కంపెనీ పెడతాకి మరి 3 నెలల్లో వీళ్ళు దీన్ని లాంచ్ చేసి శంకుస్థాపన చేస్తున్నారంటే 23లో మీరు శంకుస్థాపన చేసిన కంపెనీకి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఒప్పందం చేసుకున్న కంపెనీకి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది మీరు శంకుస్థాపన చేయడానికి? బుద్ధి ఉండాలి. ప్రతి దాన్ని మేము తీసుకొచ్చాం, మేము పెట్టాం. కడుపుకి అన్నం గడి తెలిసినారా? ప్రజలు ఎంతసేపు ఉంటారు మీ మాటలు? నిన్న చూస్తే పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేని జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆదివారం రోజు రవాణా సప్లై అయిపోయినా కానీ ఈ పెట్రోల్ కృష్ణ కొరత వచ్చి ఇదంతా జరిగినా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చంద్రబాబు ఎక్కడ కొనుక్కున్నాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కొనుక్కున్నాడు, లోకేష్ ఎక్కడ ఉంటున్నాడు అంటారు. అయ్యా కొంచెం మీరు సాక్షి ఛానల్ వదిలేసి మిగతా ఇతర ఛానల్ కొన్ని 100 మీడియా ఛానల్ ఉన్నాయి, వాటిని చూడండి. వాటిని చూస్తే చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం కష్టపడుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.